హాయ్ హలో నమస్తే రైతు సోదరికి నమస్కారం. నేను మీ వీరన. మీరు చూస్తున్నారు వీఆర్ అగ్రికల్చర్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు కదండి, మన మిరప మట్ట వచ్చేసి ఈరోజు 25వ తారీఖు 7వ నెల 2026. సో ఈ విధంగా అనేది మన నారు అనేది ఉండడం జరుగుతుంది. సో మనం ఇప్పటి వరకు మనం దీనికి తీసుకున్న యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే అండి, మనకి కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనేది మనం స్ప్రే చేయడం జరిగింది. మనం ఎప్పుడైతే పైన కప్పిన ఉంటాయో అవి తీసిన తర్వాత మనం కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 grams per లీటర్ నీటికి తీసుకొని మనం స్ప్రే చేయడం జరిగింది. దాని తర్వాత అనేది మనం మెట్లాక్సిల్, అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రొక్లేన్ అని ఎక్స్ప్లోడ్ మనకి ఐఎల్ కంపెనీ వాళ్ళది ఉండడం జరుగుతుంది. ఆ రెండు కలిపి స్ప్రే చేయడం జరిగింది. సో దాంతో ఏంటంటే మనకి ఏమైనా కుళ్ళుడు కానీ లేకపోతే మనకి భూమి నుంచి ఏదైనా వ్యాప్తి చెందే శిలీంద్ర నాశకాలు ఏమైనా ఉన్నా కూడా మనం మారికట్టవచ్చు. ఈ ప్రొక్లైన్ తోటి అనేది మనం చిన్న చిన్న పురుగులు కానీ లేదా పురుగులు చిన్న ఏమైనా ఉన్నా కూడా మనకి దాంతో సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే నిన్న అంటే 24వ తారీఖు నాడు మనం అనేది దీనికి అమిస్టార్ అనేది స్ప్రే చేయడం జరిగిందండి. సో అమిస్టార్ తోటి మనకి మొక్క అనేది ఈ కుళ్ళుడు రావడం జరుగుతుంది. కొంతవరకు చాలా వరకు మనం గమనించడం జరిగింది వేరే దగ్గర. సో అది రాకుండా నివారించడానికి మనకి మొక్క హెల్తీగా రావడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మనకి ఇప్పుడైతే దగ్గర ఒక 4 స్టేజ్ల ఆకుల మీద అనేది మనకి మొక్క రావడం జరుగుతుంది. మనకి ఇదే ప్రతి ఒక్క చోట అనేది మన నర్సరీలో ఈ విధంగానే ఉందండి. జర్మినేషన్ కూడా బాగా వచ్చింది. మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను, సో మీరు చూడొచ్చు. కొంచెం మార్నింగ్ కాబట్టి మీకు సరిగా కనిపించడం లేదు. సో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. మీకు మంచి మేనేజ్మెంట్ కావాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే బెస్ట్ నారుకి సంబంధించిన మందులు ఏమేమి స్ప్రే చేయాలి, అదేవిధంగా చూసుకున్నట్లయితే మన దగ్గర కొన్ని గ్రాన్యూల్స్ అనేది ఉండడం అందుబాటులో ఉన్నాయండి. ఆ గ్రాన్యూల్స్ కనుక మీరు మీ మిరప నారులో వేస్తే మీకు కింద వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి మనకి మొక్క కాడ గట్టిగా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా, అది ఎంతో ఎక్కువ ఉండదు, అది కేవలం 100 రూపాయలు మాత్రమే ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ గ్రాన్యూల్స్ అదేవిధంగా మనం చెప్పే మందులు కొన్ని స్ప్రే చేస్తే ఖచ్చితంగా మీకు అనేది మంచి నార అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులు మీరు మనం చెప్పే పద్ధతులు కొన్ని పాటిస్తే మీకు ఖచ్చితంగా మంచి క్వాలిటీ గల మొక్క అనేది రావడం జరుగుతుంది. ఇప్పటివరకు మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎన్ని డేస్ నర్సరీ ఉంది, అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఇప్పటివరకు ఎటువంటి మందులు పిచికారీ చేశారో అనేది మనం కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది కాకుండా మీరు అమిస్టార్ తర్వాత మీరు జిలోరా స్ప్రే చేసినా కూడా మంచిగా ఉండడం జరుగుతుంది. సో ఇది మనకి దాంట్లో థియోఫానట్ మిథైల్, అదేవిధంగా చూసుకున్నట్లయితే పైరాక్లోస్ట్రోబిన్ ఉండడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు, అది 2 ఫంగిసైడ్ ఉంటాయి దాంట్లో. కాబట్టి మనకి భూమి నుంచి వ్యాప్తి చెందే ఈ కుళ్ళుడు కానీ లేకపోతే బూజ్ టైప్లో కొన్ని వస్తున్నాయి, అవి కూడా మనకి సమర్థవంతంగా నివారించడానికి బాగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు జిలోరా కానీ లేకపోతే మనకి సుదర్శన్ క్రాప్ కేర్ వాళ్ళది ట్రిపుల్ స్టార్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ మందులు కూడా మీరు పిచికారీ చేసినా కూడా మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మన హెల్ప్లైన్ నెంబర్ 9121190996 నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అవుతాను. మీకు మంచి ప్రాబ్లానికి సొల్యూషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది. మీరు కొత్తగా చూసిన వారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ తోట రైతులు షేర్ చేయండి. మీకు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారో, అదేవిధంగా ఎటువంటి మందులు మీరు పిచికారీ చేశారు అనేది మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.